అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. ఎట్లున్నారు? అందరు మంచిగున్నారా? నేనైతే మంచిగున్నానుల్లా. మొన్న ఏం చెప్పినా మీకు, మట్టిలో మాణిక్యాన్ని పట్టుకొని వస్తా అని చెప్పిన కదా. మాట తప్పకుండా పాలమూరు పాటల పుట్టను పట్టుకొని వచ్చిన మన దగ్గరికి అన్న నరసింహన్ ఉన్నారు. అన్నకు వెల్కమ్ చేద్దాం. అన్నతో మంచి మంచి పాటలు పాడిపించుకుందాం, మాట ముచ్చట కొనసాగిద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే అమ్మా. ఎట్లున్నావు అన్న? బాగున్నావు అన్న? ఎట్లున్నది? మొత్తం ట్రెండింగ్ లో మీదే ఉన్నది కదా పాట. ఇంకంతా జనాల ఆదరణరా. జనాల ఆదరణ, జనాలు ఆదరించిండ్రు. పోనీ పాట పాడింది నువ్వేం తెలుసా జనాలకి? తెలుసు. తెలుసా? ఏ పాట అనుకుంటుర్రు? గంగి పాట. యాడో ఉన్నవే గంగి కొనగొంగు కింది కిడివే, ఆ పాటతో మొదలు పెడదామా? మీ అంతకంటే ముందుగా చాలా పాటలు హిట్ అయినాయి. ఇప్పుడు ఈ పాట ట్రెండింగ్ లో ఉంది కాబట్టి ఆ పాటను వాడుకుందాం అన్న. ఒకసారి పాడండి. అంతకన్నా ముందు గంగి పాట కన్నా ముందు మీకు ఐడియా ఉంటుంది ఏ పాటతో నేను పరిచయం అని కూడా. వచ్చేది వానాకాలం పోయేది ఎండాకాలం అని ఒక సాంగ్ ఉంటుంది. ఆ పాటకి వెళ్ళి ప్రతి ఒక్కరికి తెలుసు. గంగి పాట వచ్చిన తర్వాత అంతకన్నా ఎక్కువ తెలుసు అందరికి. అంటే నరసింహన్న వాడిండా అని. ఒకసారి మీకోసం వచ్చేది వానాకాలం పాడినిపిస్తుంది. ముందుగా వచ్చేదేమో వానాకాలం. నువ్వు గ్రేట్ అన్నా. అసలు చాలా మంది ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న పాటతోనే మొదలు పెడతారు, కానీ నువ్వు ఫస్ట్ పేరు తెచ్చిన పాటను మర్చిపోలేవు. చూడు, పాడన్నా, నీ ఇష్టం. వచ్చేదేమో వానాకాలం పోయేదేమో ఎండాకాలం, బాలమ్మో పిల్లలు జల్లలు బద్దురమే, సినబాలో ఇల్లు వాకిలి బద్దురమే. వచ్చేదేమో వానాకాలం పోయేదేమో ఎండాకాలం, బాలమ్మో పిల్లలు జల్లలు బద్దురమే, సినబాలో ఇల్లు వాకిలి బద్దురమే. అట్లాకెళ్ళి ఇట్లాకెళ్ళి షాగా మట్టల సందూనంగ, బాలమ్మో తొంగి తొంగి చూస్తావా, సినబాలే నిక్కి నిక్కి చూస్తావా. వచ్చేదేమో వానాకాలం పోయేదేమో ఎండాకాలం, బాలమ్మో పిల్లలు జల్లలు బద్దురమే, సినబాలో ఇల్లు వాకిలి బద్దురమే. బుక్కెడు బువ్వకు పుట్టెడు కట్టం, కట్టే బట్టకు కన్నా కట్టం, బాలమ్మో పట్టు సీర లెక్కటివే, ఓ బాలో పట్టు రైక లెక్కటివే. బుక్కెడు బువ్వకు పుట్టెడు కట్టం, కట్టే బట్టకు కన్నా కట్టం, బాలమ్మో పట్టు సీర లెక్కటివే, ఓ బాలో పట్టు రైక లెక్కటివే. వచ్చేదేమో వానాకాలం పోయేదేమో ఎండాకాలం, బాలమ్మో పిల్లలు జల్లలు బద్దురమే, సినబాలో ఇల్లు వాకిలి బద్దురమే. ఏమో అన్నా, మెస్మరైజ్ చేసినాం. వాయిస్ వింటున్నా కానీ కళ్ళలకు నీళ్ళు వస్తున్నాయి నీ వాయిస్ వింటే. అంత బాగుందన్నా, ఎంత మంచిగా ఉన్నదన్నా. ఇది పొగడతా కాదు, హార్ట్ఫుల్ గా చెప్తున్నా. ఎంత మంచిగా ఉన్నదంటే అంత మంచిగా ఉన్నదన్నా. మీ వాయిస్ కు నిజంగా 2 చేతులు ఎత్తి దండం పెట్టాలి. అంత బాగుందన్న వాయిస్. నేను అక్కడైనా నేను అంత ఫీల్ కాలేదు, కానీ ఈ పాట నాకు ఇష్టం. మీరు వాడినరని తెలియక ముందే ఇష్టము. మీరు వాడినాక వేరే సంస్థలో పనిచేస్తుంది, అప్పుడు కూడా ఇంటర్వ్యూకి పిలిచినాం మిమ్మల్ని. చాలా మంది ఇష్టపడతారు అమ్మాయి సాంగ్. ఎట్లా అంటే ఒక మీనింగ్ ఉంది దీంట్లో. అవును, ఇట్లా ఈ మధ్య కాలంలో అట్లా చేసే సంసారాలు ఖరాబ్ చేసుకుంటారు కదా. ఆ మీనింగ్ తో వచ్చిన సాంగ్. ఎప్పుడు ప్రతి వర్షాకాలం వినే పాట, ప్రతి సంఘటన కుటుంబంలో సంఘటన జరిగినప్పుడు వినే పాట. అవును, ఈ మధ్య కాలంలో చాలా అసొంటి వెలుగులోకి వస్తున్నాయి. కట్టే బట్టకు కన్నా కట్టము, మిడిల్ క్లాస్ కుటుంబాలకు, మధ్యతరగతి కుటుంబాలకు, పేదల కుటుంబాలకు కట్టే బట్టకే ఇంతగానం, తినడానికి అంతగానం కట్టబడాలి. నీకు పట్టు చీరలు ఎక్కడివి అంటే ఇది అనుమానం కోణమా లేకపోతే నిజమేనా? నిజమే ఉండే సేకరించినామా. ఇది పెద్దలు ఉత్తగా రాయలే పాట. అది జరిగింది నడిచింది కాబట్టే వాళ్ళు సేకరించారు. మనం రాసిన పాట ఏం కాదు, సేకరించిన పాట. నాకు కూడా నా ఫ్రెండ్ వాళ్ళ అక్క మనమ్మ అని, మనమ్మ అక్క అని నాకు ఇచ్చింది అమ్మ. నా ఛానల్ ఉంది పాలమూరు ట్యూన్స్. ఆ ఛానల్ కూడా అమ్మ సాంగ్ పాడింది. ఆ సాంగ్ ఇచ్చింది అమ్మ. చెప్పండి, నా పాలమూరు ట్యూన్స్ సపోర్ట్ చేయండి. పాలమూరు ట్యూన్స్ కూడా ప్రతి ఒక్కరు మీకు అందరికి తెలియజేస్తున్నా. పాలమూరు ట్యూన్స్ కూడా నా పాటలు ఎట్లా ఆదరిస్తున్నారో పాలమూరు ట్యూన్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరు ఆ ఛానల్లో వచ్చిన సాంగ్స్ మొత్తం మీరు చూసి ఆదరిస్తారని కూడా మీ అందరికీ కోరుతున్నా. ఓకే అన్న, రైట్. ఇప్పుడు ఒకసారి గంగి పాట వాడుకుందామా? పాడదాం. ఒక్కసారి వాడన్నా, 2-3 లైన్లు ఎక్కువ వాడన్నా, ఎందుకంటే మీ వాయిస్ లో వింటే మంచిగా అనిపిస్తాను. నువ్వ్యాడ ఉన్నవే గంగి కొనగొంగు కింది కిడివే, కొనగొంగు కింది కిడివే. నువ్వ్యాడ ఉన్నవే గంగి కొనగొంగు కింది కిడివే, కొనగొంగు కింది కిడివే.
మా బావలున్నారయ్యో మా బాధలొచ్చునయ్యా నాకు బాధలొచ్చునయ్యా మా బావలున్నారయ్యో నాకు బాధలొచ్చునయ్యా నాకు బాధలొచ్చునయ్యా మీ బావలుంటే భయమా మనకేల దొంగతనమా మనకేల దొంగతనమా అతి రామజిలుక రావే మతిలోన కలిసిపోవే మతిలోన కలిసిపోవే నువ్వు యాడ ఉన్నవే గంగి కొనగొంగు కింది కిడివే కొనగొంగు కింది కిడివే మా మరుదులుండారయ్యో నాకు మాట వచ్చునయ్యా నాకు మాట వచ్చునయ్యా మీ మరుదులుంటే భయమా మనకేల దొంగతనమా మనకేల దొంగతనమా అతి రామజిలుక రావే మతిలోన కలిసిపోవే మతిలోన కలిసిపోవే మా మామలుండారయ్యో మంచొల్లుగారయ్యా మంచొల్లుగారయ్యా మీ మామలంటే ఏమి మడదాసుకునుడేమి మడదాసుకునుడేమి పరువాల పట్టుకొమ్మ పరువాల నీయగుమ్మ పరువాల నీయగుమ్మ నువ్వు యాడ ఉన్నవే గంగి కొనగొంగు కింది కిడివే కొనగొంగు కింది కిడివే. సూపర్ అన్న. అంటే ఈ పాట కూడా సేకరణ పాట నేనన్నా, పాలమూరు మట్టి పాట నేనా ఇది? పాలమూరు మట్టి పాట. అంటే ఈ పాట ఇప్పుడే వెలికొచ్చిందా లేకపోతే ఎప్పుడన్నా వెనక అంటే 2-3 ఏళ్ళ కింద బయటకు వచ్చిందా? ఇప్పుడు నాకైతే ఈ పాట ఫస్ట్ టైం వింటున్నామా. అంతకుముందు పాడుకునేదంట బుజ్జమ్మ అని మన ఫీమేల్ సింగర్, ఆమె తెచ్చింది పాట. అడిషనల్ గా రైటర్ యాదయ్య అని అడిషనల్ గా రైటర్ రాసిండు. టోటల్ గా ట్యూన్ గానీ లిరిక్స్ గానీ టోటల్ సేకరణ సాంగ్. కానీ మీ వాయిస్ లో భలే కూర్చుంది కదా అన్న పాట. ఇప్పటికీ ట్రెండింగ్ లో ఒక నెల రోజులు ఉర్రూతలు ఇచ్చింది పాట. మంచి మంచి పేరు తెచ్చింది సాంగ్. ఈ పాట పాడినాక ఎట్లా అనిపించింది అన్న? పాట పాడినాక సంతోషంగా ఉంది. సరే, జనాల నుంచి రెస్పాన్స్ ఎప్పటికుంటది? ఎందుకంటే మట్టి పాటలు, మట్టి గొంతు, మట్టిలో నుంచి ఉట్టుకొచ్చారు కాబట్టి జనాల ఆదరణ ఎక్కువగా ఉంటది. జనాల ఆదరణ ఒకటే ఉంటే సరిపోదు కదన్న మనకు. మరి పొట్ట, గుడ్డు, అది ఏమంటారు, బట్ట, ఇల్లు, కథ, కార్ఖాన. అంటే ఈ పాట తర్వాత మీ పరిస్థితి ఎట్లా మారిపోయింది? పాట తర్వాత అంటే అంతకుముందు ఇట్టు సాంగ్స్ ఏం లేవు కదా, కొద్ది ఇట్టు పడ్డది. మామూలుగా ఈ పాట నుంచి కొన్ని అవకాశాలు, కొన్ని పాటలు పాడడము అట్లా కొద్ది మనకు సహకారం అవుతుంది. పిలుస్తుండ్రు, పాడిస్తుండ్రు. ఈ పాట తర్వాతనే కొద్ది మన ఇంతకుముందు మెలోడే వాడతాడు నరసింహన్న అని అందరికి తెలుసు. మాసులు కూడా వాడతాడు, ఫోక్ సాంగ్స్ లో వాడతాడు, దుమ్ము రేపుతాడు అని కూడా ఎవరికి. గంగి పాట తర్వాత ఇటువంటి పాటలు కూడా ఈ వాయిస్తో పాడతాడని అందరికి తెలిసింది. కొన్ని పాటలు చాలా మటుకి ఈ పాట వచ్చిన తర్వాత బాగానే పాటలు వాడినా. గంగి పాట కంటే ముందు ఎన్ని రికార్డింగ్లలో వాడినో, గంగి పాట తర్వాత ఎన్ని రికార్డింగ్స్ వాడు ఇక్కడ చెప్పేస్తుంది. అవును, ఇప్పుడు గంగి పాడకన్నా ముందు ఒక 5-6 సాంగ్స్ పాడింటాము. ఒక మినిమం 10 సాంగ్స్ ఉంటాయి గంగి పాడకన్నా ముందు. గంగి పాడినా కూడా సేమ్ ఉన్నది, సేమ్ సాంగ్స్ వచ్చినాయి. అవి లేట్ అని తొందరగా వచ్చినాయి. గంగి వచ్చిన తర్వాత తొందరగా అవకాశాలు ఎంబడే అవకాశాలు వస్తాయి. అంటే బాగా హిట్ అయిన పాటలలో ఈ 2 కాకుండా ఇంకేమన్నా ఉన్నాయా? ఇంకోటి చెల్లెల గురించి ఒక పాట ఉంటుందమ్మా, అది ఈ రెండింటికన్నా ఇంకా బాగుంటుంది. చెల్లెల గురించి అంటే నా గురించేనా? నీ గురించి పాడండి ఒకసారి. చెల్లెల గురించే ఉంటుంది. అంటే అలా చెల్లె బతుకుంటుందా, చచ్చిపోతుందా అన్న? ఏం లేదమ్మా, బతికుంటుంది. పెళ్లి ఒక ఆడపిల్లని ఒక ఇంటికి ఇస్తే ఒక ఇంటికి ఎంత బాధ ఉంటుందో. పాట ఎట్లుంటుందో తెలియక ముందే నా కోసమే అనుకున్నా కదా అన్నా కదా. మరి అలా ఈ చెల్లెని చంపేస్తావా, ఉంచుతావా? ఏం లేదమ్మా, బతికుంటుంది. అన్న బాధపడుతున్నాడు. ఒక ఇంటికి ఇచ్చిన తర్వాత నా తోడబుట్టిన చెల్లి బయట ఒక ఇంటికి ఇచ్చేసిన, మళ్ళీ ఎప్పుడు వస్తావు, మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తావు అని అదొక మీనింగ్ తో కూడుకున్న పాట. అది కూడా మంచి మంచి అవకాశం నాకు వేణన్న అమూల్య స్టూడియోకి వెళ్ళి ఈ పాట కూడా బాలమ్మ పాట, ఈ పాట మంచి అవకాశం ఇచ్చిండు. అమూల్య స్టూడియో వేణన్న ద్వారా నేను ఈ 2 పాటలు వేణన్న ద్వారా వచ్చినాయి. బంతి పువ్వుల దండ దరువజ నిండా దరువజ నిండా మా సెల్లెలు చైత్రమ్మ వస్తే నా ఇల్లు నిండా నా మెడ నిండా. బంతి పువ్వుల దండ దరువజ నిండా దరువజ నిండా మా సెల్లెలు చైత్రమ్మ వస్తే నా ఇల్లు నిండా నా ఎద నిండా. తోడా పుట్టిన చెల్లి బంగారు తల్లి నా ముద్దుల చెల్లి, నువ్వెప్పుడొస్తావని ఎదురు చూస్తా తోవకు మళ్ళీ. బంతి పువ్వుల దండ దరువజ నిండా దరువజ నిండా మా చెల్లెలు చైత్రమ్మ వస్తే నా ఇల్లు నిండా నా మెడ నిండా. లగ్గము చేసి పంపిస్తుంటే ప్రాణమెల్లిపాయే, చెల్లి దూరమైపాయే, నువ్వు లేని ఇల్లును చూస్తే ఇరుకైపాయే, గుండె బరువైపాయే.
లగ్గము చేసి పంపిస్తుంటే ప్రాణమెల్లిపాయే చెల్లి దూరమైపాయే నువ్వు లేని ఇల్లును చూస్తే ఇరుకైనాదే గుండె బరువైనాదే బంతి పువ్వుల దండ దరువజ నిండా మా చెల్లెలు చైత్రమ్మ వస్తే నా ఇల్లు నిండా నా మెడ నిండా. సూపర్. అన్న చెల్లెల బంధం కదా అన్న చిన్నలో బంధం. అంటే ఇది రాఖీల పండుగకు బాగా వెళ్ళిందా? రాఖీ పండుగకు పెళ్లిళ్ళ సీజన్లో రాఖీ పండుగ కూడా మంచిగా పెళ్లిళ్ళ సీజన్ లో రెగ్యులర్ చూస్తున్నారు ఇప్పుడు ప్రతి ఆడపిల్ల. అంటే అన్న చెల్లెలు బాండింగ్ ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా చూస్తుండ్రేమో. ఫస్ట్ ఎట్లా అవకాశం వచ్చిందన్న? అంటే ఎట్లా తవ్వ దొరికింది మీకు? పాలమూరుకి వెళ్ళి ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటూరు కదా, పాలమూరుకి వెళ్ళి ఇక్కడ దాకా తవ్వ. పాలమూరు అంటేనే పాటల పుట్టలు ఉంటారు, పాలమూరు అంటేనే మట్టి వాసనలు మట్టి పరిమళాల గొంతులు ఉంటాయి ఆడికెళ్ళి. అటు నుంచి ఇటు తవ్వ ఎట్లా పడ్డదన్న? అటుందంటే నాకు స్టార్టింగ్ స్టడీకి వెళ్ళారా, నాకు 10th క్లాస్కు 7th క్లాస్కి నా పాటలు పాడడం అలవాటు. 10th క్లాస్కి వెళ్ళి ఒక టీచర్ లేపడం, అప్పుడు వాయిస్ బాగుంటుంది, అప్పటికెళ్ళే గుర్తించరు మీకు గొంతు ఉంటుంది పాడతావు అని. ప్రతి స్కూల్లో పాడిస్తారు కదా, లేపి పాడిస్తుంటారు, పాటల పోటీ ఏదో పెడుతుంటారు గంటకి అట్లా పాడించుకుంటే ఫస్ట్ నేనంటే ఫోక్ స్టూడియోలో మనకు మైక్ టీవీకి వెళ్ళి ఒక ప్రోగ్రామ్, ఫోక్ స్టూడియోకి వెళ్ళి ఒక ప్రోగ్రామ్ వచ్చింది కాంపిటీషన్. అక్కడ నేను సెలక్షన్ అయినా. అక్కడికి వెళ్ళి అక్కడ మంగిలక్క ద్వారా అక్కడికి వెళ్ళి అంత తెలిసిపోయాను. అక్కడికి వెళ్ళి తర్వాత రికార్డింగ్ కూడా పాడగలుగుతా, చూద్దాం పాడతాను. అక్కడ వాడిన లైవ్లో వాడిన రికార్డింగ్ పాడలేనా అని చెప్పి ఫస్ట్ నేను వేణన్న దగ్గరికి వెళ్ళిన. అప్పుడు అంతకుముందు మైక్ టీవీలో ఒక సాంగ్ చేసిండ్రు, గట్టు గన్నేరా అని సాంగ్ చేసిండ్రు. అది అయిన తర్వాత అక్కడికి వెళ్ళి నాకు అవకాశం ఉంది మంగిలక్క. ఎట్లుంటది అన్న మంగిలి? ఎట్లుంటది అంటే కలుపుకోలు గుణం మాట్లాడడం ఎట్లుంటుండే? అప్పుడు మంచిగా ఉంటుండే, చాలా కలుపుకొని పోతూనే మంచిగా ఎంకరేజ్ చేస్తాను. అంటే ఇప్పుడు ఎప్పుడైనా ఫోన్ చేస్తారా అన్న? ఇంకా లేదమ్మా, ఇప్పుడు అంత దూరం ఉండదు, బిజీ. అంటే అప్పుడు వెలికి తీసిండ్రు కదా, మరి ఇప్పుడు ఏమన్నా మరి సెటిల్ అయ్యిండ్రా ఏం కథ? లేదు, ఇప్పటికైతే అడిగిన రోజులు అయితే ఏం లేదు. అంటే మీరేమన్నా అడిగిరా ఫోన్ చేసి? ఏం అడగలేదు. అంటే అవసరం రాలేదు. టాలెంట్ నేను ముందర అప్పటికే అక్క వెళ్ళిపోయింది అంత దూరాన్ని. ఇక మనకు అవకాశం ఇస్తా, కలవడానికి కూడా అవకాశం ఇయ్యనంత దూరం అంతే. ఇంక అడగలేము. అట్లా వేరే ద్వారా ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళిపోయినాము. అమ్ముల్లోకి వెళ్ళి బయటకు వచ్చినాం. అప్పుడు ఏది గట్టుకు గన్నేరాకు ఒక అఖిల నేను వాడినాము మైక్ టీవీ అప్పుడు ఫస్ట్ సాంగ్. అక్కడికి వెళ్ళి నేను తెలిసిన గట్టుకు గన్నేరాకు చెట్టుకు సేమంతాకు కొంగున రామ సిలుక కోరి ఉన్నదే నీలా కొంగున రామ సిలుక. గట్టుకు గన్నేరాకు చెట్టుకు సేమంతాకు కొంగున రామ సిలుక కోరి ఉన్నదే నీలా కొంగున రామ సిలుక. జం జం జానకపేట ఉత్తరవు కుందమా మదనం పోతారైక్య మనసుకు రాదే బావా మదనం పోతారైక్య అనే సాంగ్ నుంచి రికార్డింగ్ ఫస్ట్ పాటనా? రికార్డింగ్ ఫస్ట్ పాట. అక్కడికి వెళ్ళి వీరన్న దగ్గరికి వచ్చిన. వచ్చేదేమో వానకాలం బంతి పూల దండ. అంతకుముందు 10 టీవీలో వాడిన పాటలు ఎట్లుంటుండే? నువ్వు 10 టీవీల పాటలు అక్కడికి నేను క్వార్టర్ ఫైనల్ వరకు వెళ్ళినాము. ఫైనల్ వరకు రాలేదు, కొంచెం గ్యాంబ్లింగ్ ఏమో జరిగింది కూడా అన్నారన్న మధ్యలో. ఇక మనం ఎందుకు మాట్లాడుకుంటాం కానీ క్వార్టర్ ఫైనల్ వరకు వెళ్ళిండ్రు. అప్పుడు ఏం పాట వాడినవన్నా? అప్పుడు రేనా సాంగ్ లేక అప్పుడు ఎక్కువ ఇష్టపడే దాంట్లో అంటే లేక సేన అంటే వేసుకుంటే మన పాటలన్నీ ఒక బతుకు తెరువు, ఒక సమాజానికి మెసేజ్ ఇచ్చే పాటలు రా. ఇంకా చుట్టూ కాదు, గంగికి వెళ్ళి ఇంకా అన్ని వాడుతున్నా. ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి. అప్పుడు అన్న ఇటువంటి పాటలు పాడతాను అందరికి తెలుసు. ఒక మెసేజ్ అన్న పాట వస్తుందంటే ఒక మెసేజ్ ఉంటుంది అంతే. అప్పుడు మైక్ టీవీలో ఏం పాట అంటే అప్పటికు లేక నేను సేనంటూ వేసుకుంటే నేను సేనంటూ వేసుకుంటే పంది పిల్లల గుంపు పని వట్టి పాయే ఏమి చేతూ సేనెట్లాగాతూ పంది పిల్లల గుంపు పని వట్టి పాయే ఏమి చేతూ సేనెట్లాగాతూ మంచి ఎన్నులన్నీ ప్రేమతో చూసుకుంటే మంచి ఎన్నులన్నీ ప్రేమతో చూసుకుంటే మేక పిల్లల గుంపు యాకంగా మేసే ఏమి చేతూ సేనెట్లాగాతూ మేక పిల్లల గుంపు యాకంగా మేసే ఏమి చేతూ సేనెట్లాగాతూ అన్ని ఎన్నులు వంగ ఒక్కటే ఎన్నుండే అన్ని ఎన్నులు వంగ ఒక్కటే ఎన్నుండే గండ్ర విచ్చల కోతి ఎన్నెతుక పాయే ఏమి చేతూ సేనెట్లాగాతూ గండ్ర విచ్చల కోతి ఎన్నెతుక పాయే ఏమి చేతూ సేనెట్లాగాతూ
లేక లేక నేను సేనంటూ ఎసుకుంటే లేక లేక నేను సేనంటూ ఎసుకుంటే పంది పిల్లల గుంపు పని వట్టి పాయే ఏమి చేతు సేనెట్లగాతు పంది పిల్లల గుంపు పని వట్టి పాయే ఏమి చేతు సేనెట్లగాతు. అంటే ఈ పంట పొలం వేసుకుంటే పంట పొలం వేసుకుని ఇప్పుడు ఎంత ఒక పంట పొలంలో గింజ వేసినప్పటికెళ్ళి అది పెద్దగా పెరిగే వరకు కట్టు కావాలి కాయలు రైతు మనకు తెలిసిన విషయమే. ఎంత కావాలి కాసినా మర్చి పండుకుంటే మేసిపోయేటి ఉన్నాయి, ఖరాబ్ చేసిపోయేటి రోజులు ఉన్నాయి కాబట్టి అన్ని అయినా ఇట్లా పెట్టుబడి. ఒకప్పుడు పాలమూరు అంటే వలసలన్నా, ఇప్పుడు ఎట్లుంది పాలమూరు పరిస్థితి? అప్పుడు ఉండారు, ఇప్పుడు వలసలు అంటే తక్కువ, ఇప్పుడు ఎవరు ఎక్కడ పోతలేరు, తక్కువ. పని దొరుకుతుందా? పని దొరుకుతుంది ఎక్కడ, ఇప్పుడు అందరు విలేజ్లో అక్కడ ఉండి పని చేసుకోవాలి. అప్పుడు లెక్కనే ఉన్నాయా నీళ్ళ కరువు? ఇప్పుడు మంచిగానే ఉండదా? నీళ్ళు వచ్చినాయా? బాగానే ఉందాం ఇప్పుడు నీళ్ళ కరువు. రైట్ అన్నా, అయితే ఎన్నేళ్ళు అవుతుంది నువ్వు పట్నం వచ్చి? నేను పట్నం వచ్చి 4 years అవుతుంది. 4 years. ఈ 4 years ఎట్లున్నది లైఫ్? ఊళ్ళో ఉన్నప్పుడు ఎట్లున్నది? ఇంకా ఊళ్ళో ఉన్నప్పుడు ఉండే 4 years, ఇక్కడ వచ్చిన తర్వాత కొద్దిగా బాగుంది. ఇంకా ఊరే కన్న ఊరు కన్న తల్లి. ఎట్లా ఉన్నా లేకున్నా తినాలే ఉండాలి. ఇంట్లో ఉన్న బత్యం వేరు, బయటకు వచ్చిన కొన్ని తినాలి అన్ని చేసుకోవాలంటే అది వేరు. ఇంట్లో నీరు పొడి పోదిన్నా పొద్దు గడుస్తుంది ఆడ. ఒక రూమ్ రెంట్ కట్టేది లేదు, ఒకటి ఏది కట్టేది లేదు. ఇక్కడికి వస్తే కష్టాలు ఉంటాయి, హైదరాబాద్ వచ్చిన కష్టాలు ఉంటాయి. అందుకే అంటారు కదా, కడపలో పట్టున్న సుఖం కాశీకి పోయిన దొరకది అని. ఇక బయటికి వెళ్ళినామంటే అంతే, తప్పదు. కాకపోతే ఇంత మంచి గొంతు పెట్టుకొని మీరు పాలమూరుకి వెళ్ళి చెప్పినప్పుడల్లా ఉడికి రావాలంటే జర కష్టం అవుతుంది. ఇక్కడ ఉన్నది కొద్దిగా ఆపర్చునిటీ, తొందర రావాలన్నా పోవాలన్నా బాగుంది. ఉద్యమంలో పాల్గొన్నవా అన్న? నేను ఉద్యమంలో అయితే ఏం చేయలేదు. అంటే ఉద్యమంలో పాల్గొనలేదు. గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కానీ ఏమైనా స్కీమ్స్ ఉంటే అన్ని చేసిన, ప్రతి ఒక్క ప్రోగ్రామ్ చేసిన. 4 years తర్వాత, అంతకు ముందు కూడా నేను కలెక్ట్ పరిచయం. యూట్యూబ్కి వచ్చి 4 years అవుతుంది. యూట్యూబ్కి వచ్చి 4 years. మరి నీ ఛానల్కి ఎంతమంది అయ్యారు సబ్స్క్రైబర్స్? నా ఛానల్కు 18K. 18,000. ఎన్ని రోజులు అవుతుందన్న పెట్టి? నేను 3 years అవుతుంది. 3 years నడుస్తుంది. ఇక మనం ఛానల్ పెట్టినామంటే పెడతాం, దానికి పైసలు కావాలి, దానికి పెట్టుబడులు కావాలి. నిజంగా పుట్ల కొద్ది తీసుకుంటారు ఏందన్న పైసలు ఘోరంగా. ఇంక ప్రతిదానికి ఎక్కువైందా. అప్పుడు అంటే సాంగ్ తీయాలంటే ఏదో అవుతుండే, తక్కువలో అయిపోతుండే. ఇప్పుడు ప్రతిదానికి కెమెరామెన్ కానీ. అయితే నేను ఈ సందర్భంగా ఒకటి చెప్తా అన్న, చేసిన పాటలన్నీ హిట్ కావు. 2 లక్షలు పెట్టి పాట తీస్తే దానికి 2,000 కూడా వస్తాయో రావో కూడా తెలియదు. అట్లా చూసి తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అన్న? ఉన్నారు. అందరు అంతేం తీసుకోరు, చూసి తీసుకునే వాళ్ళు ఉన్నారు. కొద్దిగా అందులో వాళ్ళ దాంట్లో కూడా పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు. మనం ఎట్లనో వాళ్ళు కూడా అంతే. అందరూ అదే బడ్జెట్ తీసుకున్న వాళ్ళు అయితే లేరు కదా. మనం తక్కువ బడ్జెట్ చూసుకుంటాం, మనం పోతాం. మనకు సోమత ఉన్నంత కానీ మనం పోతాం, చేసుకుంటాం. మీ ఇంట్లో ఎవరైనా వాడతారన్న పాట? మా ఇంట్లో ఏం లేదమ్మా, స్టార్టింగ్ నాకెళ్ళే. మీరు ఎందరు అన్నదమ్ములు? 3 అన్నదమ్ములు. మీకు పిల్లలు అన్న? మా పిల్లలు బాలమ్మ పాటలు ఉంటారు వచ్చేదేమన్నా. అదే ఇంతకు ముందే చెప్పిన వాళ్ళ పిల్లలే అని వాళ్ళు. అంతకు ముందేమో అది నిజంగా ఇక బాలమ్మ పాట ఎన్నిసార్లు నువ్వు గుర్తు చేసినా ఇక్కడ ఏదో ఒక బాధ అవుతుంది నాకైతే. కానీ ఆ పాట ఎప్పటికీ గుర్తుండిపోతుంది, చాలా అద్భుతం ఆ పాట. నేను అనుకుంటా ఒక మంచి పాట ఇచ్చిననేమో జనాలకని. నాకు ఎప్పటికి గుర్తు ఆ పాట. చాలా ఒక పాట చాలా అనిపిస్తుంది. ఎన్ని పాటలు పాడినా ఒక్క పాటతో ఇక్కడ సంతృప్తినిచ్చింది. అది పోయిందా పోలేదా తర్వాత. ఎన్ని పాటలు వాడినావు కదా అన్న? అంటే నీకంటే ఒక సపరేట్ ఛానల్ ఉన్నది, ఆ ఛానల్లో ఎన్ని పాటలు వేసినావు అన్న? ఆ ఛానల్లో ఒక 4 songs ఉంటాయమ్మా. 4 songs వేసిండ్రు. అంటే ఇంకెక్కువ చేయడానికి సరే పరిస్థితి బాగాలేదు. ఇంకా ఆ 4 పాటలలో ఏ పాట హిట్ అయిందన్న ఎక్కువ? 4 పాటలు అంటే ఇంకా తల్లి కోట్ల గురించి ఉంటుంది, కోట్ల గురించి. బంగ్లా మీద బంగ్లా కట్టాను పట్టున్నట్టు. బంగుల మీద బంగుల గట్టి నరసింహులు బంగులకు రంగులేసి, నా కొడుక బంగులకు రంగులేసి, రంగులేమో మబ్బులంట నరసింహులు రాదంట రారా కొడుక, నా కొడుక రాదంట రారా కొడుక. దూరం నుండి కూత వెడితే ఓయమ్మ దుఃఖమే మొచ్చెనమ్మా, మాయమ్మ దుఃఖమే మొచ్చెనమ్మా. తోవంటి నువ్వేరాంగా మాయమ్మ పానం జల్లు మానేనమ్మా, ఓయమ్మ పానం జల్లు మానేనమ్మా. ఇరుగు పరుగు మాటాలిని కొడాలు ఇల్లిడిసి పోతుందయ్యా, నరసింహులు ఇల్లిడిసి పోతుందయ్యా. ఇది ఇట్లుంటదమ్మా. ఈ పాట హిట్ అయిందన్న జర? ఎంత పోయింది పాట? దాదాపు ఈ పాట 1 million పోయింది. ఇప్పుడు అవుట్డోర్ కూడా పెట్టిన, అన్నాడు రన్ అవుతుంది. అంటే ఇది స్టూడియో వర్షన్ ఓన్లీ? అవుట్డోర్ కూడా చేసిన. అవుట్డోర్ కూడా చేసిన అంటే మళ్ళీ చేస్తున్నా దీన్ని?
ఇదే సాంగ్ అవుట్డోర్ చేసిన, స్టూడియో వర్షన్ ఫస్టే పెట్టేసిన. స్టూడియో వర్షన్ ఫస్ట్ పెట్టిండ్రు. అంటే ఫీమేల్ సింగర్ ఎవరు? ఫీమేల్ సింగర్ మన అమ్మనే, బాలమ్మ పాటించిందని చెప్పలే, ఆమెని ఆమెనే అవుట్డోర్ షూట్లో కూడా ఆమె. దాదాపు గంగి పాట 20 మిలియన్ల మీద పోయింది కదా అన్న. మరి మీకేమన్నా గిఫ్ట్గా అంటే ఏమన్నా చేసిండ్రా అని అడుగుతాను. ఇంకేం చేయలేదు, మరి పిలుస్తాడు అన్న కొద్ది బిజీలా, బోనాల బిజీలా. ఒకసారి అడిగితే కూడా నేనేం అడగలేదు, ఎలా ఉన్నారని అడిగితే కూడా నా సాంగ్ మంచిగా పోతుంది చూద్దాం అదే అని అన్నాడు. ఆయన బిజీ ఉండడం వల్ల ఏం అడగలేము, మనం కూడా అన్నని కలవలే. అడుగుడు ఏముంటది కానీ ఏమన్నా వాళ్ళే కొంచెం ఇక మనం అడగనీకే రాదు. ఇప్పుడు పోకుంటే ఇస్తుంటే మన కాడికి అవుతుంది. ఇంకా అది మనము ఫస్ట్ పేమెంట్ తీసుకునే మనం పాడతాం కదమ్మా, మనము దానికి మనం రైట్స్ మనకు లేకుంటాయి. పోయినందుకు ఇంతి అంతి అని అడగడం. ఇక వాళ్ళు కూడా పోతుందని అనుకోకుండ్రి, నువ్వు కూడా పోతుందని అనుకోకుండ్రి, కానీ ఏమన్నా పెద్ద మనసుతో ఏమైనా చేస్తే నీకు కూడా హెల్ప్ అవుతుంది కదా. హెల్ప్ అవుతుంది, ఇంకా వాళ్ళకి అనిపించాలి, అది అన్నకు అనిపించాలి. చూద్దాం మంచి రోజుల కోసం చూద్దామని అన్న. అంటే ఇప్పటి వరకు నేను ఇయ్యలేడని బాధపడను, అదేం పడను. ఎందుకంటే అది మనకు ఇస్తేనే సంతోషం, ఇవ్వకుంటే మనం దానికి అంతే. అంటే ఒక 20 పాటల వరకు రికార్డింగ్ అయినాయి అన్న. ఇప్పటి వరకు ఎన్ని పాటలు పాడారు? 20 మొత్తం మీ సొంత పాటలేనా? మొత్తం సేకరణ పాట, మన సొంతం అంటూ మనం ఏం సింగర్ అమ్మలే, రైటర్ కాదు. అదే సేకరణ మీరు ఓన్ గా సేకరించిన పాటలు, వేరే వాళ్ళు సేకరించిన, నా ఓన్ గా సేకరించిన పాటలు కూడా. అంటే వేరే వాళ్ళు సేకరించిన మీకు ఇస్తారా? ఇస్తారు, పాడుకోబిడ్డ. సేకరణ సాంగ్స్ అన్ననే పాడతారని కూడా కొందరు నా గొంతుకు సెట్ అయినా నాకు ఇచ్చేస్తారు. కొందరు మ్యూజిక్ డైరెక్టర్ కూడా పిలిచి కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఈ సాంగ్ అన్ననే పాడితేనే బాగుంటుంది అని కూడా. ఇంకా ఏం పాట పాడతారన్న? అంటే మీరు వాడిన ఇప్పటి వరకు అయితే ఇవన్నీ నాకు తెలుసు, ఇంకా నాకు తెలియని పాటలు ఏమన్నా ఉంటాయి నీకు? ఇంకా రిలీజ్కి ఉన్నాయమ్మా కొన్ని అట్లా చిన్న చిన్న ఉన్నాయి, ఎట్టుగానే సాంగ్స్ ఉన్నవి. ఇంకోటి మొన్న రీసెంట్గా కారం పొడి గట్టుకొని గాడి బెడ పెట్టుకొని, కారం పొడి గట్టుకొని గాడి బెడ పెట్టుకొని, ఎందుకంటొస్తివిరో ఎతులకు బొంబాయి, ఎందుకంటొస్తివిరో ఎతులకు బొంబాయి. కారం పొడి గట్టుకొని గాడి బెడ పెట్టుకొని, కారం పొడి గట్టుకొని గాడి బెడ పెట్టుకొని, నీకోసం వస్తేనే నా ముద్దుల నీలమ్మ, నిన్ను చూడవస్తేనే నా ముద్దుల నీలమ్మ. కారం పొడి గట్టుకొని గాడి బెడ పెట్టుకొని, కారం పొడి గట్టుకొని గాడి బెడ పెట్టుకొని, ఎందుకంటొస్తివిరో ఎతులకు బొంబాయి, ఎందుకంటొస్తివిరో ఎతులకు బొంబాయి. దాదారెక్కే దమ్ము లేదు రేతి మోసే రీతి లేదు, దాదారెక్కే దమ్ము లేదు రేతి మోసే రీతి లేదు, ఎందుకంటొస్తివిరో ఎతులకు బొంబాయి, ఎందుకంటొస్తివిరో ఎతులకు బొంబాయి. దాదారెక్కే దమ్మున్నది రేతి మోసే రీతి ఉన్నది, దాదారెక్కే దమ్మున్నది రేతి మోసే రీతి ఉన్నది, నిన్ను చూడవస్తేనే నా ముద్దుల నీలమ్మ, నిన్ను గలు వస్తేనే నా ముద్దుల నీలమ్మ. ఈ సాంగ్ కూడా నేను రీసెంట్గా మన ఛానల్లో రిలీజ్ అయిందమ్మా. మంచిగా ఉంది ఈ పాట కూడా. అంటే కారం పొడి కట్టుకొని ఏందన్నా నెక్స్ట్ పదం ఏంది? కారం పొడి కట్టుకొని గాడి బేడ పెట్టుకొని, అంటే అప్పుడు కారం పొడి ఇంత బియ్యం వేసుకొని పూనా పోయేది, పూనా బొంబాయికి పోయేది వలస. గాడి బార పెట్టుకుని, గాడి బాడ అంటే గాడి కిరాయి పెట్టుకొని, బండి కిరాయి ఏమంటారు, టికెట్ తీసుకొని పోతాం కదా ఇప్పుడు గాడి బాడ అంటే. ఎట్లుందండి ఇప్పుడు ఆర్థిక పరిస్థితి ఏంది ఇంట్లో? ఆర్థిక పరిస్థితి అంటే ఉందమ్మా, మామూలుగానే ఇంటికాడ వ్యవసాయం చేసుకోవడము, అమ్మ నాయన ఇక్కడ వచ్చి తమ్ముడు, అందరం ఒకరొకరు ఒక పని చేసుకుంటాము. నేను కూడా బయట అన్ని వర్క్స్ చేస్తా, పని పోతా అంతా చేస్తా. మనం ఇదే కళ అని లేదు. పాటలు పాడినప్పుడు పాటలు పాడతాం, మిగతా టైంలో ఏం పని పోతాం? మిగతా టైంలో ఏది పని ఉంటే అది. ఇంతకుముందు మాకు బిల్డర్ దగ్గర నేను పని చేసేటోని, కొద్దిగా సార్ దగ్గర అయిపోయింది, మొన్ననే అయిపోయింది. ఇంకా వేరే వర్క్ అయిపోయింది, వేరే వర్క్ చూస్తున్నా. అంటే బిల్డర్ దగ్గర ఏం పని ఉంటుంది నీకు? ఇంకా వర్క్ చూసుకోవడం, అక్కడక్కడ కొద్ది వెనక లేబర్ ఉంటారు కదా పని చేసే వాళ్ళు, కొద్దిగా వెనుకొని చూసుకోవడం, అటు ఇటు అక్కడ వర్క్ అయిపోయింది. ఇంకా ఆ పని కాకుండా ఇంకేం పని చేస్తావన్నా? ఇంకా ఆ పని కాకుండా ఇప్పుడు అయితే రెగ్యులర్గా, ఇప్పుడు ఒక 1 month అట్లా అయితే రెగ్యులర్ సాంగ్స్, ఏమైనా ప్రోగ్రామ్ పోతున్నా సాంగ్స్. రైలు పట్టాలు ఎక్కింది బండి అంతేనా అన్న? అంటే ఇది వరకు వేరే పనులు ఎక్కింది, ఇప్పుడు ఉన్న కల్లా రైలు పట్టాలు ఎక్కింది అంటున్నాను. ఇంకా కొద్ది బిజీ గంగికి వెళ్ళి. ఈ నెలలో ఎన్ని వాడినామన్నా అందాదా? ఈ నెలలోనా ఒక 4 వాడింటాం. 4 ఏమంటారు మీ ఇంట్లో? ఇంకా ఏమంటే ఇంటి వాళ్ళకు తెలియదు, పాడుతున్నా.
రిలీజ్ అయితేనే తెలుస్తుంది వాళ్ళకు. రిలీజ్ కానీ దీన్ని వాడిని అంటే ఇంకా అంటే ఇప్పుడు గంగిపాట వాడినాక ఇంట్లో రెస్పాన్స్ కానీ ఊరోళ్ళ రెస్పాన్స్ కానీ గంగిపాట వాడినాక అంతకుముందు బాలాం పాటకు మంచి రెస్పాన్స్ ఇచ్చారు. గంగిపాట వాడిన తర్వాత చాలా మంచి ఊరోళ్ళ ఆదరణ కానీ మా ఇంట్లో మా బిడ్డది మా మమ్మీ మా డాడీ వస్తే నేను వాడినట్టేనే వింటాడు. అది నేను వాడిన తొందర వాయిస్ గుర్తుపట్టలేకపోతాడు. ఎవరని చెప్తేనే నీ కొడుకు పాట పాడించు అంటే ఆ పాట మరీ మరీ పెట్టుకొని వినాలి. అంతేనా? గంగిపాట మినిమం చిన్న ఫోనే ఉంటుంది మా డాడీతో, దాంట్లో డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాడు. మరీ మరీ వింటుంటాడు. ఊకుంటాడా? ఊకుని వింటాడు. ఏమన్నా అన్నాడా? ఇంకా ఎక్కువ ఇష్టపడదు బాలాం పాట, మంచిగా వింటాడు. పాట వాడినాక ఏమన్నా అన్నాడా? ఫోన్ చేసి ఏమన్నాడు? మంచిగా పాడుతున్నావు, ఇట్లా కొనసాగించు బిడ్డ అట్లా చెప్తుంటాడు. సపోర్ట్ అయితే ఉంది. కొంతమంది పాటలలో ఏమున్నది బిడ్డ అంటారు. మా డాడీ కూడా అంటాడు ఏముంది ఈ పాటలు పాడితే ఏమొస్తుందిరా. నిజంగా కళాకారుని గోస అది చెప్పవశం కాదు. ఏమొస్తుందంటే ఇంకా మనకు పెద్ద ఇచ్చేది ఏముండదు కదమ్మా. గవర్నమెంట్ ఇంతనంత ఇస్తారు తీసుకునేదే. ఊహించుకుంటారు ఊరోళ్ళు ఎట్లుంటది. అమ్మ ట్రెండింగ్ లో ఉందిరా సాంగ్, నరసింహుడు ఎంత సంపాదించిండు ఇట్లా అనుకుంటారు కదా. తెలియని వాళ్ళు అనుకుంటారు ఎంత వస్తుందో అని. ఆ బాధ మనకు తెలుసు. కళాకారులకు ఇచ్చే వాళ్ళకు చేసే వాళ్ళకు ఆ ఖర్చు పెట్టి చేసే వాళ్ళకి తెలుస్తుంది. మన ఇంట్లో మా డాడీ కూడా అనుకుంటారు ఏమొస్తలేదు ఏమో ఇన్ని వాడుతున్నావు. చదువుకున్నావన్నా? నేను 10th అమ్మా. 10th కంప్లీట్ చేసిర్రా? 10th తర్వాత ఆపేసిండ్రు అంటే ఇంట్లో పరిస్థితుల వల్లనే? పరిస్థితుల వల్లనే. ఇంకా అప్పటికే నాకు సెకండ్ ఇయర్లోనే మ్యారేజ్ అయింది 2011లో. ఇంటర్ సెకండ్ ఇయర్లో అయిపోయిందా? అంటే డిస్కంటిన్యూ చేసినావా? అంటే నువ్వు చిన్నోనువా అన్న ఇంటికి పెద్దోనువా? పెద్దని. అందుకే వాళ్ళ కామన చేసిర్లాగా. ఇంటికి పెద్ద అయితే గట్లనే ఉంటుంది కదా కథ. వెనక తమ్ముళ్ళు లగ్గాలకు వచ్చిండ్రు, నువ్వు లగ్గం చేసుకోవా, ఇట్లుంటది కథ. ఇప్పుడు నేను ఒక చెప్పడం మర్చిపోయాను. నాకు ఫస్ట్ లైఫ్ ఇచ్చింది వాళ్ళని గుర్తు చేసుకోవాలి. ఎప్పటికీ. ఫస్ట్ సాంగ్ ఇచ్చింది వచ్చేదేమో అనకాలం ఇచ్చింది అమ్మ అని చెప్పిన. నాకు అంతకు మైక్టికి పోయినప్పుడు యాదగిరి అని నాకు మా ఊరు పక్కన మా డిస్టిక్ టంకర లేక లేక సేనంటే వేసుకుంటే రేనా 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 సక్కటి సుక్కవే జన పాడుతుంది. నేను ఆ 2 పాటలు ఇచ్చినది మన యాదగిరి నా ఫ్రెండ్, నా తోటి సోదరుడు, ఆయన కూడా కళాకారుడే. నాకు ఇట్లా కాంపిటీషన్ ఉందిరా ఇట్లా పోతుందంటే ఒక 2 సాంగ్స్ పాడంటే నిజం ఆయన ఇచ్చిన 2 పాటలతోనే నేను క్వార్టర్ ఫైనల్ వరకు వచ్చేసిన. మంచి ఆదరణ తెచ్చింది, మంచి పేరు తెచ్చినది. నిజంగా ఈ మీ తరపుకెళ్ళి మీడియా తరపుకెళ్ళి యాదగిరి వెరీ వెరీ థ్యాంక్ యూ చెప్తున్నా. నీ పేరు చెప్పుకోవాలనిపించింది చెప్పాను. ఎందుకంటే మర్చిపోము ఇచ్చిన పేరు. రేపు మర్చిపోయేటోళ్ళు ఉన్నారు కానీ మర్చిపోవద్దు, గుర్తుపెట్టుకోవాలి. నాకు కూడా మంచి సపోర్ట్ చేసిండ్రు. మాకు కళకు ఫస్ట్ రికార్డింగ్ చేయకన్నా ముందు కూడా కొన్ని ప్రోగ్రామ్ చేసేవాడిని. నాకు అందరూ మామూలు టీం అందరూ మా సోదరులు నాతో మిత్రులు అందరూ కలిసి చేసేవాను. నాకు రవిశంకర్ అనే టీంలో నేను చేసిన వర్క్. ఎదురే రవిశంకర్ అని ఉంటాడు. అన్న టీంలోకి వెళ్ళి నేను కొద్ది పాడడం కానీ అంత నేర్చుకోవడము, ఎట్లా పాడాలి ఏం చేయాలని ఒక లైవ్ ప్రోగ్రామ్ చేసేవాడిని. అక్కడికి వెళ్ళి అటు వచ్చేసిన యూట్యూబ్. ఓకే అన్న పాడండి. యాదగిరి ఇచ్చిన సాంగ్ ఒకటి ఉంటుందమ్మా. యాదగిరికి నేను కూడా థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే ఇంత మంచి మట్టి గొంతుకకు కొంచెం సపోర్ట్ చేసి ముందడుగు తోలిండు కదా. అన్న ఇచ్చిన పాట ఒకసారి పాడతామా? రేలా 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 సక్కటి సుక్కవే జాన సన్నని నడుముదాన సుక్క బొట్లాదాన సన్నని నడుము మీద కన్ను వడ్డదే జాన రేలా 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 సక్కటి సుక్కవే జాన సన్నని నడుము మీద సన్న వడ్డదే నీల సన్నని నడుము మీద కన్ను వడ్డదే జాన పున్నమి వెన్నెల నాడు పండు వెన్నెల నాడు పండు వెన్నెలగాసే ముద్దు గున్నవెరేనా పండు వెన్నెలగాసే ముద్దు గున్నవెరేనా పున్నమి వెన్నెల నాడు పండు వెన్నెలగాసే పండు వెన్నెల కన్నా ముద్దు గున్నవెరేనా పండు వెన్నెల కన్నా ముద్దు గున్నవెరేనా రేలా 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 సక్కటి సుక్కవే జాన సన్నని నడుముదాన సుక్క బొట్లాదాన సన్నని నడుముదాన సుక్క బొట్లాదాన కాటుక కన్నుల దానా ముక్కుకు ముక్కెరదానా పెదవి మీద మచ్చ మనసు వడ్డదే జాన పెదవి మీద మచ్చ మనసు వడ్డదే జాన నాగల దున్నుతా ఉంటే నీళ్లు గట్టుతా ఉంటే నిద్ర పోతా ఉంటే నీదే దాస జాన నిద్ర పోతా ఉంటే నీదే దాస జాన రేలా 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 సక్కటి సుక్కవే జాన సన్నని నడుముదాన సుక్క బొట్లాదాన సన్నని నడుముదాన సుక్క బొట్లాదాన చెవులకు కమ్మల దానా చేతికి గాజుల దానా బొడ్డు కింద సీరా మనసు వడ్డదే జాన బొడ్డు కింద సీరా మనసు వడ్డదే జాన ఇద్దరి ఈడు జడు ముద్దు గున్నదే జాన
తాళి బొట్టు నీకు మెడలా గడతా జానా, తాళి బొట్టు నీకు మెడలా గడతా జానా. అంటే మీ యాదగిరి చిన్న మొత్తం వాడేది కదండి. బాగుందన్న, మంచిగా ఉంది ఈ పాట కూడా. ఈ పాటతోనే నన్ను విన్ చేస్తుంటే 10 ఎపిసోడ్లో విన్ చేసిండ్రమ్మ ఫోక్ స్టూడియో. అంటే నువ్వు ఏ పాట పాడినా మంచిగా ఉన్నదన్న, చాలా అద్భుతంగా ఉన్నది అన్న. దాదాపు పాట ప్రయాణం మొదలుపెట్టి ఒక 10 ఏళ్ళు అయినా అవుతుందమ్మా. 10 ఏళ్ళు అయినా, ఒక 8 ఏళ్ళు అయినా, 7 ఏళ్ళు అవుతుంది. 7 ఏళ్ళు అవుతుంది. ఈ 7 ఏళ్ళల్లో ఎప్పుడన్నా ఏం పాటలు రా బై ఇడిచిపెడతా అని అనుకున్న రోజులు ఉన్నాయా అన్న? ఉన్నాయమ్మా. స్టార్టింగ్లో ఫోక్ స్టూడియో రాకన్నా ముందు ఫోక్ స్టూడియోకి పోయిన తర్వాత మస్తు ఇబ్బందులు. సెలక్షన్ అవుతానా కానా, కానీ ఎందుకు అదృష్టంగానే ఒక్క పాట పెట్టగానే సెలక్షన్ చేసుకున్నారు. అక్కడికి వెళ్ళి అయిపోయి పాటలు పాడితే ఇట్లా ఉంటుందేమో, అరే మస్తు ఎదగొచ్చు అట్లా అనుకున్నాం. కానీ నాకు తెలిసి అది సాధ్యమైన పని కాదు, అంత ఈజీ అయిన పని కాదు. ఏదో పాటలు పాడుకుంటూ ఎదగాలంటే గుర్తొచ్చినప్పుడు ఆ సరైన గుర్తింపు వచ్చి హైలైట్ అయినప్పుడే మనకు ఏంది మనీ అనేది వస్తుంటుంది. ఇంకా మధ్యలో కూడా అనిపించింది ఏమో ఎందుకే దీని అంటే ఆయన ఏదో పని చేసుకుంటే అయిపోతుంది అని చెప్పి ఒక మధ్యలో అట్టట్టు అనిపించేదమ్మా. ఎప్పుడో టచ్ అవుతుండేది. బాలమ్మ పాట వచ్చిన తర్వాత నాకుంటూ ఒక వాయిస్ ఉంది, నేను ఏదైనా పాడగలుగుతా, నన్ను గుర్తిస్తారు, నన్ను పిలిచి పాడిస్తారని అనుకున్నా. బాలమ్మ పాట పాడిన తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. మళ్ళీ గ్యాప్ వచ్చింది. అన్న ఏమనుకున్నా అంటే అందరూ అన్న మొత్తం ఇవే పాటలు పాడతాడు, అన్ని జెన్యున్ అది మొత్తం అన్ని పాటలు పాడడా అని అందరికి కొద్ది కన్ఫ్యూజన్లో ఉన్నారు, అందరు డౌట్లో ఉన్నారు. ఇప్పుడైతే ఆ డైలమాలకి వెళ్ళి పోయినావు కదా. పోయినావు ఇంకా అంగి పాట వాడినకి వెళ్ళి. రైట్ అన్న, నాకు ఇష్టమైన పాట, ప్రేక్షకులకు ఇష్టమైన పాట, నీకు పేరు తెచ్చిన పాట, మొదగాల ప్రయాణం మొదలుపెట్టిన పాట, బాలమ్మ పాట ఒక్కసారి చివరిగా మొత్తం వాడన్న ఒకసారి. వచ్చేదేమో వానాకాలం, పోయేదేమో ఎండాకాలం, బాలమ్మో పిల్లలు చెల్లలు బద్దురమే, సినబాలో ఇల్లు వాకిలి బద్దురమే. వచ్చేదేమో వానాకాలం, పోయేదేమో ఎండాకాలం, బాలమ్మో పిల్లలు చెల్లలు బద్దురమే, సినబాలో ఇల్లు వాకిలి బద్దురమే. ఇట్లాకెళ్ళి సాగా మట్టల సందూనంగా, బాలమ్మో తొంగి తొంగి చూస్తావా, సినబాలో నిక్కి నిక్కి చూస్తావా. ఇట్లాకెళ్ళి సాగా మట్టల సందూనంగా, బాలమ్మో తొంగి తొంగి చూస్తావా, సినబాలో నిక్కి నిక్కి చూస్తావా. హద్దా సేరు బట నీళ్ళు వడ్డా ఒల్లెల పోసుకొని, బాలమ్మో సాటుకునేటుకు తింటావా, చినబాలే సాటుకునేటుకు తింటావా. వచ్చేదేమో వానాకాలం, పోయేదేమో ఎండాకాలం, బాలమ్మో పిల్లలు చెల్లలు బద్దురమే, చినబాలో ఇల్లు వాకిలి బద్దురమే. బుక్కెడు బువ్వకు పుట్టెడు కట్టం, కట్టే బట్టకు కన్నా కట్టం, బాలమ్మో పట్టు సీరలెక్కటివే, ఓ బాలో పట్టు రైకెలెక్కటివే. బుక్కెడు బువ్వకు పుట్టెడు కట్టం, కట్టే బట్టకు కన్నా కట్టం, బాలమ్మో పట్టు సీరలెక్కటివే, ఓ బాలో పట్టు రైకలెక్కటివే. వచ్చేదేమో వానాకాలం, పోయేదేమో ఎండాకాలం, బాలమ్మో పిల్లలు చెల్లలు బద్దురమే, చినబాలో ఇల్లు వాకిలి బగ్గురమే. సిటీ సీర కట్టుకొని సినిమా కంట నీవే పోతే, బాలమ్మో సినిమా దొరలు జూతూరే, చినబాలో సినిమా దొరలు జూతూరే. సిగల పువ్వులు పెట్టుకొని సిటీ సీర కట్టుకొని, బాలమ్మో యాడికెళ్ళిపోతీవే, చినబాలో యాడికెళ్ళిపోతీవే. వచ్చేదేమో వానాకాలం, పోయేదేమో ఎండాకాలం, బాలమ్మో పిల్లలు చెల్లలు బద్దురమే, చినబాలో ఇల్లు వాకిలి బద్దురమే. కాలా కడియాలు పెట్టుకొని, కాలా గొలుసులు పెట్టుకొని, బాలమ్మో అంశానడుకు నడుస్తావా, చినబాలో అంశానడుకు నడుస్తావా. నడుముకు వడ్డెనం పెట్టుకొని, నడుముకు గజ్జలు గదులుకుంటూ, బాలమ్మో తిరిగి తిరిగి తిప్పుతావా, చినబాలో తిరిగి తిరిగి తిప్పుతావా. వచ్చేదేమో వానాకాలం, పోయేదేమో ఎండాకాలం, బాలమ్మో పిల్లలు చెల్లలు బద్దురమే, చినబాలో ఇల్లు వాకిలి బద్దురమే.
నీవు చేసిన పనులకు గుండె గాయం చేసినావు బాలమ్మో నిక్కి చూడాకే చినబాలో నా గుండె గాయం చెయ్యాకే ఇరుగు పరుగు మాటలకు వినని చెవులు వేసుకొని బాలమ్మో ఒక్క చోట ఉండాలే చినబాలే ఒక్క చోట ఉండాలే బతుకు తెరువు కోసమాని నేను వెళ్ళిపోతా ఉండ బాలమ్మో పిల్లలు జల్లలు బద్దురమే చినబాలో ఇల్లు వాకిలి బద్దురమే బాలమ్మో పిల్లలు జల్లలు బద్దురమే చినబాలో ఇల్లు వాకిలి బద్దురమే. సూపర్ అన్న, మస్తు ఉన్నది పాట, మంచిగా ఉన్నది. ఒక రకంగా ఏడుపు వస్తుంది ఈ పాట వింటా ఉంటే. చాలా అద్భుతం, మంచిగా ఉన్నది నీ గొంతు. కంపల్సరీ పోవాలన్న, నువ్వు అనుకున్న శ్రీదేవి డ్రామా కంపెనీకి పోవాలి. ఇంకా ఈ మట్టి గొంతుకకు సినిమాలలో కూడా అవకాశం రావాలి ఫ్యూచర్లో, ఎందుకంటే అంత డెప్త్ ఉంది నీ వాయిస్లో, అంత మంచిగా ఉన్నది. ఆ వాయిస్కి ఎవ్వడు వంక పెట్టేటోడు లేడన్నా. హ్యాట్సప్ నీ వాయిస్కి. నువ్వు ఇట్లనే ఎదగాలి, ఇట్లనే మంచిగా ముంగడికి పోవాలి, ఫైనాన్షియల్గా ఎదగాలి, పేరు వచ్చింది, ఇంకా పేరులో కూడా గొప్ప పేరు రావాలి, మంచిగా ముందడుకోవాలని మా ఎంఆర్ మీడియా తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్న. ఎట్లున్నాయి అన్న పాటలు? మస్తుగున్నాయిలే. మళ్ళీ వచ్చేటప్పుడు ఇంకో మట్టిలో మాణిక్యాన్ని పట్టుకొని వస్తుంది మీరు ఇచ్చిన మాట ప్రకారం. అంతవరకు మీరు చూస్తూనే ఉండండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. చూసేవాళ్ళందరూ ఒక లైక్ కొట్టుర్రి, షేర్ కొట్టుర్రి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందియండి. జై తెలంగాణ, శనార్థి.